హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము కుబేరా మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. సో ముందుగా మనం లేట్ చేయకుండా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్ లో నిర్మించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ అయితే థియేటర్లోకి వచ్చి 5 రోజులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సినిమాకి అద్భుతమైన పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ లేట్ చేయకుండా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో అంటే వీకెండ్ లో శుక్ర శని ఆది ఈ 3 రోజుల్లో కలిపి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 58 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న వర్కింగ్ డే మండే కాబట్టి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9 కోట్ల 37 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 8 కోట్ల 75 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 5 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 76 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 90 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 31 కోట్ల 19 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 122 కోట్ల 1 లక్ష రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా 250 కోట్ల వరకు వెళ్లే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ కమల గారి డైరెక్షన్ లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన సినిమా కుబేరా. సో ఈ సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. అద్భుతమైన పాజిటివ్ టాక్ అయితే ఈ సినిమా తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అయితే తెలుగు మార్కెట్ నుంచి తమిళ మార్కెట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజుల్లో అంటే వీకెండ్ కలెక్షన్ శుక్ర శని ఆది ఈ 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 48 కోట్ల 61 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు మండే నిన్న వర్కింగ్ డే కాబట్టి అలాగే టికెట్ల రేట్ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 72 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 61 కోట్ల 58 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 73 కోట్ల 41 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 5 రోజుల్లో 29 కోట్ల 24 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక గారు నటించిన కుబేరా మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 102 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా కూడా లాంగ్ రన్ లో 200 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు కుబేరా మూవీకి సంబంధించి అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన 5 రోజుల కలెక్షన్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.